అందరూ అనుకుంటారు కేటీఆర్కే గారికి హరీష్ రావుకి ఏదో ఇంటర్నల్గా అది ఇది అని. ఇద్దరికి మంచి సామ్యం అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కాకపోతే పాలన పరంగా ఎవరికైనా ఆశ ఉండదమ్మా సీఎం కావాలని. సో అటువంటివి ఉండుండొచ్చు, కానీ చొక్కాలు చింపుకొని వీధిలో పడే అంతటి ఆ విధమైనటువంటి నేచర్ అయితే లేదు. సో ఫ్యూచర్లో ఇద్దరికి సమాన అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి జాతకరీత్యా. హరీష్ రావు అంటే పునరుసు నక్షత్రంలో ఉన్నాడు, మిథున్ రాశిలో ఉన్నాడు, కానీ ఆయన టైం బాగాలేదు కాబట్టి ఆయన స్టబర్న్గా ఖాళీగా కూర్చున్నాడు. అట్లాగే తారక రామారావు తులారాశిలో ఉన్నాడు, రూరే రోత స్వాతి నక్షత్రంలో ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎటువంటి బ్యాడ్ టైం ఉందో తారక రామారావు కూడా అటువంటి బ్యాడ్ టైం ఉంది. సో కాబట్టి ఈయన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంతో మాట్లాడడం, దుడుకుబాటు నిర్ణయాలకు వెళ్లకుండా ఉండడం మంచిది. అంటే వీళ్ళు మెయిన్ మాట్లాడే తీరు చేంజ్ చేసుకోవాలి. ప్రజల్లో విశ్వసనీయతని పొందేందుకు మాటలు ఎలా మాట్లాడాలనేది ఒక ప్రత్యేక అభ్యాసం. దానికి నువ్వు ఒక మార్గదర్శిని పెట్టుకోవాలి. ఈ మాట మాట్లాడితే ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, తనకు తనే మెంటర్గా కూడా మారి దీనికి ప్రధానం ఎలా వస్తుంది, ఈ మాట మాట్లాడితే రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయనేది యోచనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. జ్యోతిష్ శాస్త్రరీత్యా వాక్ స్థానాధిపతి కుజుడు కాబట్టి వీళ్ళు ఏ మాట మాట్లాడినా అది కాంట్రవర్షన్కి వెళ్తాయి.